ప్రజెంట్ శ్రావణ మాసం కదండి. సో అందరూ వరలక్ష్మీదేవి పూజల్లో బిజీగా ఉంటారు కదా. సో అలాగే నేను కూడా అమ్మవారిని ఈసారి ఎలాగైనా పెడదాము అంటే రెడీ చేద్దాము చీర అది కట్టి అని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నాను కాబట్టి సో నేను చేసుకోకూడదు, అమ్మ వాళ్ళు చేసుకోవాలని అన్నారు. పోనీలో అమ్మకి సాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇలాగ పేటికి మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టేశానండి. అండ్ అమ్మవారి బాడీ అది షేప్ రావడం కోసం ఇలాగ గిన్నెలో బియ్యం అది వేసి పెట్టాను. అండ్ చీర వచ్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను, అంటే మంచిగా లుక్ వస్తుంది కదా అని. సో చీరని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసేసి అండ్ పైటది ఫస్ట్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ పైట, అండ్ మిగిలిందంతా రెడ్ కలర్ వచ్చింది. సో గ్రీన్ కలర్ది అలాగా చిన్న చిన్న కుర్చీలుగా పెట్టేసి సెట్ చేసేసాను పైట కింద. అలాగే రెడ్ది కూడా మంచిగా వచ్చిందిలేండి కుర్చీలన్నీ పెట్టేసరికి, కాకపోతే కొంచెం లావుగా వచ్చింది. సో మరీ ఎక్కువ వచ్చేస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాను, బట్ అలా ఏం లేదు, అంతా చాలా నీట్గా వచ్చింది. ఇంకా చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ. సో అలా క్లిప్స్ అవి పెట్టేసి కొంచెం సెట్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్క దగ్గర పిన్స్ అవి పెట్టాను. అండ్ మెయిన్గా ఏంటంటే నేను ఒక్కదాన్ని ఒక చేతి వీడియో తీసుకుని ఒక దాంతో ఇవి చేసేసరికి కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ ఓకే ఫైన్. సో ఇలాగా కుర్చీలు అవి పెట్టేసి దాని మీద ఇక చిన్న గిన్నెతో రైస్ పెట్టి పెట్టాను. ఎందుకంటే అది బౌల్ అనేది మనకి మూవ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్ అనేది పెట్టేసి ఇంకా అలంకరణ అనేది స్టార్ట్ చేశాను అనమాట. పక్కన జడ ఇంకా దండలు ఇవన్నీ చెప్పేసి ఏది ఉంటే అది పెడదాము అని స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ టైం కట్టినా చాలా నీట్గా వచ్చిందండి, నాకైతే భలే నచ్చింది. అండ్ మెయిన్గా నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. అబ్బా చాలా బాగా చేసావు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎలాగా అన్ని వీడియోలు యూట్యూబ్లో దొరికేస్తున్నాయి కదా, సో దాన్ని అలా చూసి నేను చేస్తున్నాను. అండ్ పువ్వులు అవి కూడా ఏంటంటే నార్మల్గా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాను, బట్ నాకు అంత అనిపించలేదు, ఏదో వెల్త్గా ఉంది ఏంటా అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత అర్థమైందనమాట ఓకే అని చెప్పేసి. ఇంకా మీరే ఒకసారి చిన్న అంటే ఎందుకు వెల్త్గా అనిపించింది అనేది ఒక 2 నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది. సో మెడలో ఇంకేదో తక్కువ ఉంది, ఎంత అలంకరణ చేసినా ఇంకేదో తక్కువ ఉంది అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత ఏం చేశానంటే జనరల్గా లక్ష్మీదేవికి పసుపు కలర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకనే ఆడవాళ్ళు పసుపుతో ఉంటే ముత్తైదు లక్ష్మీదేవి అని చెప్పేసి అంటారు కదా. సో మెడలోని పసుపు చామంతులతో దండ చేసి వేశారండి. నాకైతే అబ్బా ఎంత అమ్మవారు ఎంత అందంగా ఉన్నారనిపించిందో, సాక్షాత్ అమ్మవారు వచ్చి కూర్చున్నారా అని అనిపించిందండి నాకైతే. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ. అండ్ తర్వాత మా వదిన మరదళ్ళు ఇద్దరు కూడా ఏంటంటే కంకణాలు అండ్ కాసు పెట్టడానికి ఇవన్నీ మొత్తం అంతా రెడీ చేశారనమాట. ఇంకా నాకు అప్పటికి ఇంకా నడుం లాగేస్తుందని చెప్పేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. అండ్ మా తమ్ముడికి కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి సో వాళ్ళ చేత పూజ అది చేయించాను. మా మరదలకి తెలుగు రాదండోయ్. సో దగ్గరుండి కొంచెం చూసుకున్నాము ఎలా చేయాలి ఏంటి అనేది. అంతా బాగానే అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కొంచెం డెకరేషన్ ఇవన్నీ ముందుగా చేసుకుంటే బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. బట్ ఈరోజే పూజ చేసేటప్పుడే చేయడం వల్ల కొంచెం టైం అయితే పట్టేసింది. బట్ ఫైనల్గా మేమైతే చాలా చాలా హ్యాపీ అండి అమ్మవారిని అలా చూసేసరికి.